మన ఉంగుటూరు నియోజకవర్గం గెనపవరం మండలం పిప్పవరం గ్రామంలో పిప్పర హై స్కూల్లో ఏదైతే మన మంత్రివర్యులు లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకి అనుగుణంగా మిడ్ డే మీల్స్ని అలాగే ఇక్కడ ఉన్న వసతుల్ని అన్నింటినీ కూడా పరిశీలించడానికి వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన హెచ్ఎం గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన రామకృష్ణరాజు గారికి, తోటశ్రీని గారికి, అలాగే మన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మనకి కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని స్కూల్స్లో కూడా అందరూ కూడా ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా అందరూ కూడా పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో ఉండి అందరినీ కూడా ప్రయోజకులను చేసే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మెగా టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ను కూడా 2 సార్లు మనం కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలాగా మనకి విద్యను బోధిస్తున్నారో ఉపాధ్యాయులు అందరినీ కూడా స్వయంగా పేరెంట్స్ అందరూ కూడా తెలియజేసుకుంటారు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ నడవడిక అలాగే అన్నింటినీ కూడా పేరెంట్స్ కూడా తెలియజేసేటట్టు అందరికీ కూడా ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, అంటే అత్యున్నత స్థానాలకు కూడా ఇక్కడి నుంచే మంచి విద్యను బోధించడంతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిచే విధంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుంటాం. అలాగే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చేటట్టు చేయడం, అలాగే మనకి విద్యార్థుల్లో కూడా ఎవరైతే మెరిట్గా ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించి, అలాగే 10th క్లాస్లో విద్యార్థులను కూడా పౌష్టిక ఆహారాన్ని అలాగే పిల్లలందరికీ కూడా అందించేటట్టు వాళ్ళకు కూడా స్పెషల్ క్లాసులు 10th క్లాస్ వరకు స్పెషల్ క్లాసులు అన్నీ పెట్టి బాగా చదివించి ఫస్ట్ క్లాస్కి వచ్చేటట్టు కూడా గురువులందరూ కూడా మనకి చేస్తున్నారు. మీ విద్యార్థులందరూ కూడా ఏదైతే మనకి గురువుల్ని ఏదైతే మనకి చెప్తారో వాళ్ళన్నింటిని కూడా తూచా తప్పకుండా మీరు ఆచరిస్తే భవిష్యత్తులో ఈ రోజున మీరు నేర్చుకున్న విద్య మీకు రాబోయే కాలంలో ఎప్పుడూ మనకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీ వయసులో అందరూ కూడా మన ఆటపాటలకు కానీ గురువులు చెప్పేది మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మన అన్నింటినీ కూడా వాళ్ళు అనుసరించి వాళ్ళు చెప్పిన విధానంలో మీరు వెళ్తే మీరు అనుకున్న స్థాయిలకి మీరు వెళ్ళగలరు. మీరందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఈ క్లాసులను కానీ అలాగే మన పరిసరాలను కానీ అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది. మీరందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి, అలాగే గురువుల మాట వినాలి. మీరందరూ కూడా ఏమవ్వాలో అంటే మనకు ఒక టార్గెట్ పెట్టుకుని మన ఆలోచనల్ని మనం నెరవేరేటట్టు చేసుకోవాలంటే మీరందరూ కూడా బాగా చదువుకుంటేనే, అంటే దేనితోనే కూడా సాధించలేనటువంటిది ఒక విద్యతోనే మనం సాధించగలం. దాన్ని మీరందరూ కూడా ఎంతో కష్టపడి పూర్తిగా చదువుకుంటే రేపొద్దున మీ అందరి భవిష్యత్తు కూడా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వంలో విద్య నేర్పడంతో పాటు మీకు ఉద్యోగ కల్పనలు కానీ, మీరు ఒక పారిశ్రామిక వ్యక్తులుగా కానీ, వ్యాపార వ్యక్తులుగా కానీ, ఇంకా ఉన్నత స్థానాల్లో ఒక డాక్టర్గా కానీ, ఒక ఇంజనీర్గా కానీ అనేక రంగాల్లో కూడా మీరు వెళ్ళేటట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో, అంటే రాబోయే మీ తరాల గురించి కూడా ఆలోచించి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలని సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ కూడా వీటిలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మన అందరం కూడా గురువుల మాటలు అలాగే తల్లిదండ్రుల మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.